సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 సెల్ ఫోన్ జనంలోకి వచ్చిన తర్వాత అది ఉపయోగపడుతున్న తీరు గురించి మాటల్లో చెప్పలేం. అదే సమయంలో ఆ సెల్ ఫోన్ కొందరికి ఓ వ్యసనంలా కూడా మారిపోయింది. ఆ వ్యసనమే వారి పాలిట మృత్యుపాసమవుతోంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ దారుణం ఇందుకు ఓ సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఇంతకీ ఏమైంది? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ బాలిక పేరు లిఖిత. కర్ణాటక రాష్ట్రం తప్పకొండనహల్లి గ్రామానికి చెందిన ఈ అమ్మాయికి ఆమె బర్త్డే నాడు తల్లిదండ్రులు నారాయణ్ సుధలో ఓ స్మార్ట్ ఫోన్ ప్రజెంట్ చేశారు. బయట తిరిగే బిడ్డ దగ్గర సెల్ ఫోన్ ఉంటే ఆమె ఎక్కడుందో తెలుసుకునేందుకు వీలవుతుంది అనుకున్న ఆలోచనతో ఆమెకు సెల్ ఫోన్ కొనిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే లిఖిత ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉండే ఎంటర్టైన్మెంట్ను ఎంజాయ్ చేయడానికి అలవాటు పడింది. నిద్రపోయేటప్పుడు తప్ప లేచిందంటే చాలు, అన్నం తింటున్నా సరే సెల్ ఫోన్లో ఏవో ఒకటి చూసేంతగా దానికి బానిసైపోయింది. ఎప్పుడైతే సెల్ ఫోన్ ఆమె చేతికొచ్చిందో తల్లిదండ్రులతో కాసేపు చక్కగా మాట్లాడడం మానేసింది. దీంతో పాటు చదువు సంధ్యల్లోనూ వెనుకబడిపోయింది. ఈ పరిణామాలను గమనించిన తల్లిదండ్రులకు ఆందోళన మొదలైపోయింది. చదువు పోవడమే కాదు, సెల్ ఫోన్ వాచింగ్ మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందన్నది విని ఆ అలవాటును కట్టడి చేయాలనుకున్నారు. అతిగా సెల్ ఫోన్ వాడకం అంత మంచిది కాదంటూ ఆమెకు వివరించారు. ఇక సెల్ ఫోన్ ఎక్కువగా చూడను అని వారి ముందు ఒప్పుకున్న లిఖిత ఓ 2-3 రోజులు గడిచాయో లేదో ఇచ్చిన మాటను బుట్టదాఖలు చేసింది. మళ్ళీ అదే తంతు మొదలైంది. దీంతో తండ్రి నారాయణకు ఒళ్ళు మండిపోయింది. సెల్ ఫోన్ తాకితే తాట తీస్తానంటూ హెచ్చరించాడు. అదే కరెక్ట్ అంటూ భార్య సుధా భర్తకు మద్దతు పలికింది. ఈ గట్టి వార్నింగ్తో బిడ్డ సెల్ ఫోన్ వ్యసనం నుంచి బయటపడుతుందని ఆ తల్లిదండ్రులు భావించారు. అయితే ఆ మరుక్షణంలోనే ఆ ఇంట్లో ఊహించని దారుణం జరిగిపోయింది. తల్లిదండ్రులు మందలించడం, వార్నింగ్ ఇవ్వడాన్ని ఆ బాలిక జీర్ణించుకోలేకపోయింది. బోరుమని ఏడుస్తూ తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. అయితే గదిలోకి వెళ్లి కొన్ని గంటలు దాటినా ఆమె బయటికి రాకపోవడంతో కిటికీ తలుపు బలవంతంగా నెట్టి గదిలోకి చూసిన ఆ తల్లిదండ్రులకు కూతురు ఫ్యాన్ కురివేసుకుని వేలాటం చూసి కుప్పకూలిపోయారు. బిడ్డకు ప్రేమతో ఇచ్చిన సెల్ ఫోనే ఆమె పాలిట మృత్యుపాసం కావడం వాళ్ళని అయోమయంలోకి నెట్టేసింది. ఒక్క లిఖిత విషయంలోనే కాదు, గతంలో కూడా కొన్ని చోట్ల ఇదే తరహా బలిదానాలు జరిగాయి. సెల్ ఫోన్ లేకపోతే ఒక ఇబ్బంది, ఇస్తే మరో భయంకరమైన సమస్య. ఈ ప్రాబ్లంకు పరిష్కారం ఏమిటన్నది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే నిలిచిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.